తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులు ఖరారు కావడంతో ఉత్తరాంధ్రలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో మరింత దగ్గరైన జనసేన టీడీపీ నాయకులు కలిసి ఆందోళన చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్రలో రెండు పార్టీల ఆశావాహులు ఎక్కడికెక్కడ ఎవరు పోటీ చేయాలనే అంశాలపై ఒక అవగాహనకి వస్తున్నట్లు సమాచారం. దీంతో వైసీపీ కూడా అప్రమత్తమైంది. ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ, జనసేన రెండు పార్టీలు నిరంతరం ఆందోళనలతో జనంలోనే ఉంటున్నాయి. మరోవైపు వైసీపీ విశాఖ నుంచే సీఎం పాలన అంటూ వారికి మైలేజ్ రాకుండా అడ్డుకుంటోంది. ఎప్పటికప్పుడు ఈ రెండు పార్టీలు ఆందోళనలతో ఇప్పటి నుంచే ఉత్తరాంధ్రలో సీట్ల సర్దుబాటుకు కసరత్తు ప్రారంభించాయి. సొంత సర్వేలతో నివేదికల ఆధారంగా ఆ రెండు పార్టీల నేతలు నియోజకవర్గాలపై ఖర్చీఫ్ వేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పొత్తులపై ఇరు పార్టీల నేతల్లోనూ స్పష్టత వచ్చేసింది. తెలుగుదేశంతో పొత్తుతోనే ఎన్నికలకు వెళతామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా క్లారిటీగా వెల్లడించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పవన్ చేసిన పొత్తు ప్రకటనతో రెండు పార్టీలో కొంత జోష్ పెరిగింది. తెలుగుదేశం అగ్రనేతలు సైతం పొత్తుతోనే ఎన్నికలకు వెళతామని క్యాడర్కు స్పష్టం చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేన కలయికతో నూతన ఉత్సాహం వస్తుందని ఇరు పార్టీల నాయకులు తమ క్యాడర్ వద్ద చెబుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో అధిక నియోజకవర్గాలలో టీడీపీ, జనసేన పొత్తుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే పొత్తులో ఏ స్థానం ఎవరికి వెళ్తుందనేది ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎన్నికలు కూడా లేవన్న సంకేతాలు అందడంతో నియోజకవర్గ నాయకులిక పకడ్బందీగా ముందుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో ఉమ్మడి విశాఖలోని సీట్లు సర్దుబాటు విషయంలో ఆ రెండు పార్టీలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలోని యలమంచిలి, భీమిలి, అరకు, గాజువాకతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను బరిలోకి దించాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోందట. ఇప్పటికే యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి బలమైన కేడర్ ఉంది. దీంతో పాటు ఆ రెండు నియోజకవర్గాలలో టీడీపీకి బలమైన నాయకత్వం లేదు. దీంతో రానున్న ఎన్నికలలో ఈ రెండు నియోజకవర్గాల్లో నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేయడం దాదాపు ఖరారైంది. దీంతో పాటు ఏజెన్సీలో అరకు అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ పోటీ చేయాలని ఆలోచన చేస్తోంది. అయితే టీడీపీకి కూడా ఈ నియోజకవర్గం నుంచి బలమైన నాయకుడు లేకపోవడంతో ఈ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పోటీలో ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు గాజువాక నియోజకవర్గంలో పోటీ చేయాలని జనసేన భావిస్తోందట. టీడీపీ నుంచి ఈ నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉండడంతో గాజువాక నియోజకవర్గాన్ని టీడీపీ వదులుకోదు అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి విశాఖలో యలమంచిలి నియోజకవర్గంలో గడిచిన ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి 42% ఓట్లతో గెలిచినప్పటికీ టీడీపీ అభ్యర్థి 40% ఓట్లతో రెండవ స్థానంలోనూ, జనసేన అభ్యర్థి 12% ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. అయితే రానున్న ఎన్నికలలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే రెండు పార్టీల ఓటు బ్యాంక్ కలవడంతో గెలుపు సునాయాసమవుతుంది. ఇప్పటికే యలమంచిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి సుందరపు విజయ్ కుమార్ బలమైన నాయకులుగా ఎదిగారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఎలమంచిలి వచ్చిన నాగబాబు కూడా ఎలమంచిలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా సుందరపు విజయ్ కుమార్ను ప్రకటించారు. దీంతో రానున్న ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు టికెట్ దాదాపు ఖరారైంది. అయితే టీడీపీకి యలమంచిలి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ లేదు. గత ఎన్నికల్లో గెలిచిన పంచకర్ల రమేష్ బాబు అధికార పార్టీలో చేరి తిరిగి జనసేనలోకి వచ్చారు. అయితే పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి టికెట్ ఆశిస్తున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో యలమంచిలి టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లేటట్టు కనిపిస్తోంది. ఇక ఉమ్మడి విశాఖలో మరో నియోజకవర్గం భీమిలిలో జనసేన పార్టీ బాగానే పుంజుకుంది. యువ నాయకుడు పంచకర్ల సందీప్ ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ మంచి ఓటు బ్యాంకును సంపాదించింది. గడిచిన ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవంతి శ్రీనివాసరావు 44% ఓట్లతో గెలుపొందారు. అయితే 39% ఓట్లతో టీడీపీ అభ్యర్థి, 10% ఓట్లతో జనసేన అభ్యర్థి 2-3 స్థానాల్లో నిలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే భీమిలి నియోజకవర్గంలో జెండా ఎగరవేయడం ఖాయమని జనసేన భావిస్తోంది.
దీనికి అనుగుణంగానే భీమిల నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్న అభ్యర్థి మాత్రం లేరు. గతంలో పనిచేసిన సబ్బం హరి కరోనా సమయంలో మృతి చెందారు. దీంతో రానున్న ఎన్నికల్లో భీమిలి టికెట్ జనసేన ఖాతాలోకి వెళుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఉత్తరాంధ్రలో మిగిలిన జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నుంచి అభ్యర్థులను బరిలోకి దించాలని ప్రయత్నాలు చేస్తోందట. ముఖ్యంగా జనసేనకు మంచి ఆదరణ లభిస్తున్న నియోజకవర్గాల నుంచి తప్పక అభ్యర్థులను పోటీ చేయించాలని జనసేన అధిష్టానం భావిస్తుండగా, ఇదిలా ఉంటే టీడీపీకి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరంలో మంచి పట్టు ఉంది. ఇప్పటికే తన సొంత సర్వేలో కొన్ని నియోజకవర్గాల్లో తప్పక గెలుస్తామనే రిపోర్ట్ వచ్చిందట. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను బరిలో ఉంచాలని టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. జనసేన బలంగా ఉన్న విజయనగరం, శ్రీకాకుళంలో కొన్ని నియోజకవర్గాల్లో పోటీకి దింపాలని భావిస్తున్నారు. మరి రానున్న ఎన్నికలలో ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఏ నియోజకవర్గం ఎవరి ఖాతాలోకి వెళ్తుందో వేచి చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.